కట్స్ అనేది నీట్గా ఉంటుంది. మనకి వేసుకున్నప్పుడు కూడా కొంచెం అనీజీగా లేకుండా చాలా సింపుల్గా అనిపిస్తుందండి. ఇలాగ కట్స్ ఇచ్చుకున్నామంటే అది డ్రెస్ అనేది మనకి బాగా తిరుగుతుందండి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసి ఇలాగా కట్స్ అనేటివి పెట్టుకోవాలి. మనం బ్లౌజ్కైనా కూడా ఇస్తాం కదండి కట్స్, అలాగే డ్రెస్కి కూడా కట్స్ అనేటివి ఇవ్వాలండి. ఇలాగ ఎక్స్ట్రా పీస్లన్నిటిని కట్ చేసుకుంటూ ఇలాగ కటింగ్స్ అనేటివి ఇచ్చుకోవాలండి. మనము ఎంత దగ్గరగా ఇవ్వలేదండి, కొంచెం దూరంగానే ఇచ్చుకోవచ్చు. మనం బయట కానీ స్టిచ్చింగ్ కోసం ఇచ్చామంటే డ్రెస్సులు వాళ్ళు ఇంత వదలరండి. అప్పుడు మనకి కొంచెం టైట్ అయిందంటే మళ్ళీ ఆ డ్రెస్ అనేది వేస్ట్ అయిపోతుంది. అదే మనం కనుక స్టిచ్ చేసుకున్నామంటే మనకి 2 మీటర్స్ క్లాత్తోనే మనకి ఎంత లూజ్ వచ్చింది చూడండి. మనకి టైట్ అయినప్పుడు కూడా మనం స్టిచ్చెస్ అనేటివి ఇప్పుకోవచ్చు. మనకి స్టిచ్చింగ్ కూడా కొంచెం లూజ్గానే కుట్టుకోవచ్చు. మన క్లాత్ కూడా చాలా మిగులుతుందండి. 2 మీటర్స్ క్లాత్తో ఒక డ్రెస్సు కుట్టి మళ్ళీ కూడా చాలా క్లాత్ అనేది మిగులుతుందండి. దాన్ని మనం ఎక్స్ట్రా పీసులకు కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు మన డ్రెస్ అయితే ఇలా ఉందండి. ఇలా ఉంది మన డ్రెస్సు. ఇప్పుడు మనం పైన గోటు పెట్టాం కదా, అలాగా కింద కూడా పెట్టుకుంటే బాగుంటుందని అనిపించింది. చూడండి, పైన బ్లూ కలర్ బాగా హైలైట్ చేస్తుంది కదా, అందుకని కింద కూడా బ్లూ కలర్ పట్టితే బాగా హైలైట్ అవుతుందనేసి అనుకున్నాను. దానికోసం మనం ఏదో ఒక క్లాత్ అండి, మనం పైన వేసాం కదా ఆ కలర్లో తీసుకుంటే బాగుంటుంది. ఆ కలర్ క్లాతే ఇది. స్ట్రైట్ పీస్ అయినా పర్లేదు, క్రాస్ పీస్ అయినా పర్లేదు, ఏ పీస్ అయినా పర్లేదు. మనం ఇక్కడ స్ట్రైటే వేస్తున్నాం కాబట్టి ఇది వచ్చి మనం ఒక 1.5 ఇంచు వెడల్పు ఉండేలాగా తీసుకున్నామంటే మనకి పెద్ద పట్టీగా వస్తుంది. పెద్ద పట్టీ అయితేనే బాగుంటుందండి, కింద కాబట్టి మనకి బాగా కనిపిస్తుంది. 1.5 ఇంచుకి స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. అది స్ట్రైట్ పీస్ అయినా పర్లేదు, క్రాస్ పీస్ అయినా పర్లేదు. ఇక్కడ నాకు క్రాస్ పీస్ ఉంది కాబట్టి క్రాస్ పీస్ కట్ చేస్తున్నాను. దీన్ని కట్ చేసుకొని ఫస్ట్ మనం దీన్ని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. దీన్ని ఫోల్డ్ చేసుకొని హాఫ్కి ఫోల్డ్ చేసుకొని, హాఫ్ అంటే అంత హాఫ్ ఏం కాదండి, కొంచెం ఫోల్డ్ చేసుకొని పైన కొంచెం ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అనేది వేసేయాలి ఒక పక్క. లేదంటే మనము మళ్ళీ స్టిచ్చింగ్ అనేది తిరగేసి మళ్ళీ ఒక స్టిచ్ వేసేదాని బదులు ఇక్కడే మడుచుకుని మనం నాడాలకి ఎలా వేస్తామో అలాగా స్టిచ్ అనేది వేసేసి మనం బెల్ట్ లాగా చేసేసామంటే దాన్ని మళ్ళీ ఇలాగ పెట్టి మనము జాగ్రత్తగా ఈ ముక్క అనేది బయట కనిపించకుండా మనం ఫోల్డ్ చేసినట్టే ఉండాలి. పైన రెండు మడిచి మనకి ఎంత వెడల్పు అయితే కావాలో గోటు అంత వెడల్పుకు పెట్టి స్టిచ్చింగ్ అనేది చేసుకునేయాలి. ఇలాగా మడుచుకుంటూ దీన్ని సగానికి దీన్ని పావు ఉంచు దాని పావు ఉంచు పెట్టుకొని 1/2 ఇంచు మడిచేసి 1 ఇంచు వచ్చేలాగా 1 ఇంచు వెడల్పుతో మనకి పట్టీ వచ్చేలాగా మనము స్టిచ్చింగ్ అనేది చేసుకునేయాలి. ఇలా చేసుకునేసామంటే మనకి చాలా సింపుల్గా అయిపోతుందండి. మళ్ళీ మడిచి డ్రెస్ మీద ముడతలు వచ్చి అలా ఇలా లేకుండా ఇలా చేసుకునేసామంటే మనకి చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుందండి.
ఇప్పుడు ఈ ముక్కను తీసుకొని మనము డ్రెస్ మీద కింద ఇలాగే పెట్టి స్టిచ్ అనేది చేసేయాలి. ఇలాగ పెట్టి దీని మీద 2 స్టిచ్చెస్ అనేటివి వేయాలండి. అప్పుడు మనకి స్ట్రాంగ్గా బాగుంటుంది. కింద ఒక స్టిచ్, పైన ఒక స్టిచ్ ఇలా పెట్టి వేసేసామండి. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా కేవలం ఒక 15 నిమిషాల్లో మన డ్రెస్ కటింగ్ అనేది, స్టిచ్చింగ్ అనేది అయిపోయిందండి. అంతేనండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.